గౌతమ్ కశ్యప్ గారు 2002 గాంధీ జయంతి నుంచి దీన్ని చాలా రీసెర్చ్ చేసి బుక్స్ చదివి శబరమతి ఆశ్రమంలో కొన్నాళ్ళు వాళ్ళతో గడిపి ఆయన రూములో, గాంధీ గారు ఉన్న రూములో ఆయన నిజంగా ఆ క్యారెక్టర్ను ఓన్ చేసుకుని గాంధీ గారితో 30 సంవత్సరాలు ప్రయాణించిన సుధాకర్ చతుర్వేది గారి దగ్గరికి వెళ్ళి ఈయన తీసిన ఫుటేజ్ ఆయన చూపిస్తే 30 సంవత్సరాలు గాంధీ గారి పక్కన ఉన్న ఆయనే ఇది గాంధీ గారు కాదు నేనే యాక్ట్ చేసినట్టే ఆయన నమ్మలేదు. ఆయనే గాంధీ గారు ఇది మీరు అబద్ధం ఆడుతున్నారు, నన్ను ఫూల్ చేస్తున్నారని అన్నాడు సుధాకర్ చతుర్వేది గారు. సో నేను ఇవన్నీ నాకు తెలియకుండా ఆయన యాక్ట్ చేసిన వీడియో ఫుటేజ్ చూసినప్పుడు నాకు టైం పట్టింది. అంటే నేను గాంధీ గారి పోర్ట్రై చేశాను అని ఆయన చెప్పినప్పుడు తెలిసింది, కానీ నేను చూసినప్పుడు నాకు కూడా టైం పట్టింది. ఇది గాంధీ గారు ఒరిజినల్ కాదు, ఈయన యాక్ట్ చేశారని. అంత ఎగ్జైట్ అయ్యాను చూసి. నాకు తెలిసి ఇంతకుముందు గాంధీ పాత్రలు పోషించిన వాళ్ళు మీడియా ముందు గాంధీ గారు ఎలాగ ఉండేవాడో అలాగే యాక్ట్ చేశారు. అంటే ఆయన మీడియా ముందు డిప్లొమాట్గా ఉండేవాడు కాబట్టి. కానీ ఆఫ్ ద మీడియా ఇలా ఉండేవాడేమో అని నాకు అర్థమైంది. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన నవ్వు కానీ, ఆయన లౌక్యం కానీ. సో ఇది వరల్డ్ కమ్యూనిటీకి కదా రీచ్ అవ్వాలని నేను కొంచెం ఆయన్ని ఆ టాలెంట్ అందరికీ తెలియాలని దీంతో కొంచెం సపోర్ట్ చేశాను అంతే. మ్యాక్సిమం ఆయన ఎఫర్ట్ 2002 నుంచి మొన్నటి వరకు 3 years క్రితం వరకు ఇంకేమి అన్నీ వదిలేసి వీటి మీదే ఆయన ఒక తపస్సులాగా గాంధీ గారి గురించి చేశారు. దిస్ వుడ్ ఐ మీన్ ఈ లైమ్ లైట్లోకి ఇలాగా ఇంత ఇదిగా వచ్చి ఉండేదా అని నా సందేహం. చాలా చాలా సిన్సియర్గా ఆయన ఫీల్ అవడమే కాక ఆయన దాన్ని మాటలు చెప్పడం కాకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఆయన చేసిన ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో ఆయన చాలా విషయాలు కవర్ చేశారు. చిన్నపిల్లలు మాట్లాడుకునే మాటలు, మీకు ఏ దేవుడు అంటే ఇష్టం, ఇలా మాట్లాడుతుంటే వాడు అడిగాడు, నాన్న ఏ దేవుడు మంచివాడు అని. ఆ ప్రశ్నలో ఎంత ఇన్నోసెన్స్ ఉందో. ఏ దేవుడు మంచివాడు అనే మాట ఏమిటి అసలు అంటే, ఏ భగవంతుడు మంచివాడు అనే మాటకి ఎంత ఇన్నోసెన్స్ ఉంది అంటే, ఎంత మన అవసరం ఉంది అనిపించింది. నెక్స్ట్ జనరేషన్కి మనం తెలియచేయాలి. ఇది ఈవెన్ కాలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారండి. నేను మాట్లాడిన తర్వాత ఈ ఉలిక్కిపడ్డాను నేను. మన ఇంట్లో ఉన్న పిల్లవాడే ఇలా మాట్లాడుతున్నాడంటే బయట ఎలా ఉన్నారు. మనకేంటంటే భారతదేశంలో రాముణ్ణి దేవుడు అంటాం, తర్వాత కృష్ణుని కూడా దేవుడు అంటాం. ఆ పక్కనే ఫోటోలు ఉంటాయి మనకి. రాముడు కృష్ణుడు వీటిలన్నీ వ్యతిరేకించి తన సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన బుద్ధుడిని కూడా మనం దేవుడు అని అంటాం. మనం పక్కన పెట్టుకుంటాం, అందరినీ కలిపి పూజిస్తాం. మనం ఒకటే చూస్తాం, మానవత్వాన్ని ఎవరైతే నిద్రలేపారో, మనుషులందరిలోనూ మంచిని ఎవరైతే మేల్కొల్పారో వాళ్ళందరినీ భగవంతుడిగా గౌరవిస్తాం. జీసస్ క్రైస్ట్ని మనం అనేక మంది ఉన్నారు. జీసస్ క్రైస్ట్ని వెంకటేశ్వర స్వామి ఫోటోలతో పక్కన సాయిబాబా ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇలా వీటందరితో పాటు పూజా మందిరంలో పెట్టుకునేవాళ్ళు. మేము ఇంకో 14 hours ఫుటేజ్ షూట్ చేసి దాన్ని ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పాలో తెలియక, ఎవరికి మహాత్మా గాంధీ అంటే ఇంట్రెస్ట్ రాక, దాన్ని మా అంతటి మేమే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న టైంలో వీరశంకర్ గారు చూశారు. ఆయన చూడకపోతే ఇదంతా ఉండేది కాదు, అసలు ఇదంతా జరిగేదే కాదు. సో నేను థ్యాంక్స్ చెప్పను, హీఈస్ అవర్ పర్సన్. సో అందుకని థ్యాంక్స్ చెప్పను. బట్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ సెకండ్ థింగ్, గౌతమ్ కశ్యప్ గారు 2002 నుంచి ఇదిగో ఈ గాంధీ గారి పుస్తకాలన్నీ చదవడం, ఇంకా ఆయన ఫిలాసఫీ అంతా నాతో చెప్తూ ఉండడం. ఒక్కొక్కసారి ఏంటంటే బాబు నాకు ఫిలాసఫీ చెప్తున్నారు వద్దులేండి అన్నా కూడా, కాదు ఈ పుస్తకాలు ఆయన ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు అని చెప్పి. లైక్ ఏంటంటే ఎవరు ఏది నమ్మితే అదే చెయ్యాలి అని అర్థమైంది. ఆయన తీసుకెళ్ళి పాపం మీరు లవ్ స్టోరీలు రాయండి, కామెడీ స్టోరీలు రాయండి అని చేయడం కూడా జరిగింది. కాకపోతే
నాకు అనిపించింది ఏంటంటే ఎవరు ఏది నమ్మితే అదే రాయాలి, అదే బాగా వస్తుంది అని అనిపించింది. సో అప్పుడు యా వీటికి డెసిషన్, ఓకే మీరు దీని మీదే వర్క్ చేయండి అని. అప్పుడు ఆయన సబర్మతి ఆశ్రమంకి వెళ్ళి అక్కడ 3 months ఉండి, ఆశ్రమం పర్మిషన్ తీసుకుని, వాళ్ళ గమ్మున పర్మిషన్ కూడా ఇవ్వలేదు అక్కడ ఉండి రీసెర్చ్ అది చేయడానికి. గాంధీ గారి వస్తువులు అవి తాకి చూడడానికే పర్మిషన్ ఇవ్వరు. ఇంకా పుస్తకాలన్నీ చూసి ఆయన రూమ్లో కూడా పరిశీలించి ఆయన ఫుటేజ్ అంతా చూసి దానికంతా వాళ్ళే హ్యాపీ ఫీల్ అయ్యి పర్మిషన్ ఇచ్చి, మీరు ఈ విషయం చెప్పలేదు అక్కడ రాజావారి వంశంలో ఆయన పేరు గుర్తులేదు కానీ ఆయనైతే ఏకంగా ఇంటికి తీసుకెళ్ళి, ఆయన రాజకోటకి తీసుకెళ్ళి అక్కడ ఆయనకి స్టే చేయడానికి, మా రాజకోటలోనే ఉండండి, మా కోటలోనే ఉండి మీరు మీ రీసెర్చ్ చేసుకోండి,